ఈరోజు దసరా 4వ రోజు అన్నపూర్ణ అవతారాన్ని వేశాము. పీఠంలో చాలా ఘనంగా జరిగింది. పూజలన్నీ చాలా చక్కగా జరిగాయి. ఆ సందర్భంగా ఈరోజు మనం సాయంత్రం చేసే సత్సంగంలో భాగంగా కోట జానకి రామశర్మ అనే ఒక శిష్యుడి యొక్క అనుభవాలు. డైరెక్ట్గా అమ్మమ్మ గారికి ఇతను శిష్యుడిగా ఉన్నాడు. ఇతను 1972 సంవత్సరం నుంచి 75 సంవత్సరం వరకు హరి దుర్గాంబ గారు అనగా మన శాస్త్రి గారు ఉండేటటువంటి ఇల్లు, ప్రస్తుతం అది మన ధ్యాన మందిరంగా పిలువబడుతోంది. అది ఆ ధ్యాన మందిరంలో అంతకుముందు ఒక పెంకుటిల్లు ఉండేది దుర్గాంబ గారికి. ఆ పెంకుటింట్లో ఈ శిష్యుడు కోట జానకి రామశర్మ అద్దెకుంటూ ఉండేవాడు. ఇతను కలెక్టర్ ఆఫీస్లో చిన్న గుమాస్తాలాగా పనిచేస్తూ ఉండేవాడు. ఇతనికి అమ్మమ్మ గారితో చాలా పరిచయం. అవడానికి చిన్నవాడే, నాకంటే ఒక 3-4 ఏళ్ళు పెద్దవాడు ఉంటాడేమో అనుకుంటాను, అంతే. అయితే 73వ సంవత్సరంలో నా మ్యారేజ్ అయినప్పుడు ఏలూరులో దుర్గాంబ గారి ఇంట్లోనే ఇతను ఉండి పెళ్ళికి రావటం నాకు గుర్తుంది. ఇప్పుడు ఆ జానకి రామయ్య యొక్క అనుభవాల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అతను స్వయంగా రాసి ఇచ్చినటువంటి పుస్తకం తీసుకుని మనం ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు మీకు నేను షేర్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా ఒక గురువుతోటి ఒక శిష్యుడు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కళ్ళం విని వదిలేస్తాం, ఒక్కొక్కళ్ళం మనసుతో గుర్తుపెట్టుకుంటాం, ఒక్కొక్కళ్ళు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి అందులో మనం 10 మాటలు వింటే 2 మాటలే గుర్తుపెట్టుకుంటాం. కానీ కొందరు అలా కాదు. రాసిన ప్రతి లెటరు కూడా వాళ్ళ డైరీలో రాసుకుని వాళ్ళ మననం చేసుకుని దాన్ని అంత ఆర్తిగా రాసుకోవటం జరిగింది. అది డైరీ అనడం కంటే వాళ్ళు ఏ రకంగా రాసినప్పటికీ మనకెంతో ఆనందాన్ని కలిగించేలాంటి అత్యద్భుతమైన విషయాలు ఇందులోంచి ఒక గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి, ఏ స్థాయి శిష్యులతోటి గురువులు ఏ రకమైనటువంటి స్థాయిలో మాట్లాడతారు. ఒక గురువు శిష్యులందరితోటి ఒకేలాగా మాట్లాడు. వాళ్ళ స్థాయిల్ని బట్టి ఆ గురువు వాళ్ళతో కనెక్ట్ అవుతాడు అనే విషయాన్ని ఫస్ట్ మనం గమనించాలి. గురువుకి అందరూ సమానమే, శిష్యులందరూ కూడా. కానీ శిష్యుల స్థాయిని బట్టి వాళ్ళు గురువుతో కనెక్ట్ అవుతారు. గురువులు కూడా వాళ్ళని అదే రకంగా ఆశీర్వదించడం జరుగుతుంది. అందులో అటువంటి స్థాయి కలిగినటువంటి కోట జానకి రామ శర్మ యొక్క జీవితంలో జరిగిన అత్యద్భుతమైన కొన్ని విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా జానకి రామయ్య గారి పీఠానికి దుర్గాంబ గారితో కలిసి, అంటే వాళ్ళ ఇంటి ఓనర్ హరి దుర్గాంబ గారు, అమ్మమ్మ గారు డైరెక్ట్ శిష్యురాలు, ఆవిడతో కలిసి వెళ్ళినప్పుడు అమ్మమ్మ గారు ఈ రకంగా పలికారట, రా నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్ట. అంటే వీడికి అర్థం కాక, నేను వస్తానని ఎవరు చెప్పారండి అన్నట్ట. అంటే మీరు నాకు తెలియదే, నేను మీకు తెలుసా అని అడిగట. ఒక గుడిసెలో వాళ్ళం కదా, వేరే తెలియాలా, రోజు వచ్చి అమ్మవారి కుంకుమ పెట్టుకో అన్నట్టు అమ్మగారు. ఒక గుడిసెలో ఉండేవాళ్ళం అని చెప్పని అన్నారట అమ్మమ్మ గారు వాడితోటి. అయితే మరి తర్వాత ఇంకొకసారి దసరా వచ్చింది. దసరాలో మరి వంట చేయడానికి వెళ్ళాట కోట జానకి రామశర్మ. అప్పుడు వీడు వచ్చాడా, చేస్తున్నాడా అని అడిగారట. అడుగుతూ అమ్మ మంచి సమయంలో తెచ్చుకుంది, ఇదంతా వీడిదిగా అన్నారు. ఒకరోజు బొట్టు పెడుతూ, వీడి వైపు చూస్తూ వీడికి బొట్టు పెడుతూ, వీడిని మంచి సమయంలో అమ్మ తీసుకొచ్చింది, ఇదంతా వీడిదిగా అని అన్నట్ట. దీనికి మనం అంత క్రితం ఒకసారి అమ్మమ్మ గారు చెప్తారన్నమాట, వీడి వంట చాలా బాగుంటుంది, అమ్మవారికి ఎంతో ఇష్టం వీడు వండిన వంట, అందుకని అమ్మవారికి వీడు ఆంతరంగిక వంటవాడు అని చెప్పారు ఒకసారి అమ్మమ్మ గారు. అంటే వీడిని వంట చేయమన్నప్పుడు అంత అత్యద్భుతంగా చేసేవాడు. ఆ రోజుల్లో దసరాలో
9 రోజులు భోజనాలు ఉండేవి కావు. ఒకవేళ అందరూ రోజు వస్తూ ఉండేవారు, వెళుతూ ఉండేవారు. లోకల్గా ఉన్న వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ చుట్టాలు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. పీఠానికి వచ్చి పూజ చేసుకుని అమ్మమ్మ గారు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకుని వాళ్ళ చుట్టాలు ఇళ్ళకి వెళ్ళిపోయి ఉండేవారు అన్నమాట. 3 రోజులు దీక్షగా వచ్చేవారు, 1 రోజు దీక్షగా వచ్చేవారు, 5 రోజులు దీక్షగా వచ్చేవారు, లాస్ట్లో 9 రోజులు దీక్షగా వచ్చేవారు. అలా చాలా తక్కువ మంది ఉండేవారు అన్నమాట 9 రోజులు దీక్ష వాళ్ళు. కానీ అమ్మమ్మ గారు ఏలూరులో ఉన్నటువంటి ఆమె శిష్యులందరినీ అగ్రహారం అందరూ కూడా విజయదశమి నాడు అమ్మమ్మ గారు పెట్టే ప్రసాదానికి, అమ్మవారి ప్రసాదానికి మాత్రం కంపల్సరీగా వచ్చేవారు. ఆ శివాలయంలో భోజనాలు పెడుతుండేవారు అమ్మమ్మ గారి శిష్యులు ఆ రోజుల్లో మరి హరిదుర్గామ్మ గారు, అలాగే కోట జానకిరామ్ శర్మ, అలాగే చేబియ్యం అన్నపూర్ణమ్మ గారు, తర్వాత కప్పగంతుల సుబ్రహ్మణ్యం గారు, అలాగే మరి కొంతమంది తిప్పాపట్ల శకుంతల, ఇలా చాలామంది ఉండేవారు. ఆ తరం వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఈ వంటలు అమ్మవారి ప్రసాదం నైవేద్యం పెట్టడంలో వీళ్ళందరూ వచ్చి పాల్గొనేవాడు. వాళ్ళందరూ పాల్గొని ఆ మడి వంటలు చేసి తెల్లవారుజామున 4:30కి గాడి పొయ్యి తవ్వేవారు. శివాలయంలో గాడి పొయ్యి తవ్వి ఆ గాడి వెలిగించి అమ్మమ్మ గారు 9 రోజులు ఉపవాస దీక్షలో ఉండి ఆవిడ ఇంత దానిమ్మ రసం మాత్రమే తాగేవారు, అయితే ఇంత బత్తాయి రసం మాత్రమే తాగేవారు. ఆవిడ రోజంతా ఏం తినేవారు కాదు. 9 రోజులు ఉపవాసమే అమ్మమ్మ గారు. ఒక మంచి పట్టు చీర, దీక్షా వస్త్రం, మామిడి పండు రంగు చీరకి నలుపు బార్డర్ ఉన్నటువంటి కంచిపట్టు చీరని 9 రోజులు దీక్షగా ధరించేవారు. ఆవిడ ధరించి ఆఖరి రోజున అమ్మమ్మ గారు మరి విజయదశమి నాడు ఆవిడ వచ్చి గాడి పొయ్యిని వెలిగించేవారు. అమ్మమ్మ గారు వచ్చి కర్పూరంతో ఆ కట్టెల్ని వెలిగిస్తుండేవారు అన్నమాట. అప్పుడు ఈ సుబ్రహ్మణ్య మావయ్య వాళ్ళు మగవాళ్ళందరూ వంటని స్టార్ట్ చేసేవారు. ఆ ఒక్కరోజే ఉండేది విజయదశమి నాడు భోజనాలు పీఠంలో. అందువల్ల చాలామంది వచ్చేవారు. మొత్తం ఏలూరులో ఉన్న జనమందరూ కూడా ఆ రోజుల్లో నా చిన్నతనంలో నా బాగా గుర్తు, చెంబుతోటి నీళ్లు పట్టుకుని, మడి అనమాట, అగ్రహారం బ్రాహ్మలు కదా, మరి మడి చేతిలో నీళ్లు లేకుండా రాకూడదు, అందుకని ఆ నీళ్లు పట్టుకుని మడిబట్ట కట్టుకుని రోడ్డు మీద నడిచి ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం చెన్నా వెంకటరామయ్య గారు ఇంటి నుంచి అవతల నుంచి చెంబుతో నీళ్లు పట్టుకుని, ఒక గ్లాస్ తోటి నీళ్లు పట్టుకుని వాళ్ళందరూ కూడా కుప్ప వాళ్ళు, దశిక వాళ్ళు చాలామంది ఉండేవారు. అందరూ కూడా 11:30 నుంచి వచ్చి భోజనానికి వస్తుండేవారు అనమాట. గుడి అంతా కూడా, శివాలయం అంతా కూడా నిండిపోతూ ఉండేది. చాలా పెద్ద శివాలయం వెనక గోడ దగ్గర కూడా భోజనాలు పెట్టేవారు. మొత్తం గుడి అంతా కూడా వడ్డించేవారు. గుడి మధ్యలో కూడా వడ్డించేవారు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళందరికీ కూడా గుడి చుట్టూతో వడ్డించేవారు. మొత్తం అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత అమ్మమ్మ గారు ఆ పట్టు చీర కట్టుకుని ఆ ఒక్కరోజు మాత్రం 9 రోజులు దీక్ష విరమణ చేసేవారు అమ్మమ్మ గారు. సుబ్రహ్మణ్య మావయ్య, గాయత్రక్క ఆయన భార్య, వాళ్ళిద్దరూ 9 రోజులు దీక్ష. మా అమ్మగారు, మా నాన్నగారు, సుబ్రహ్మణ్యం గారు ఆయన భార్య, వాళ్ళు కొడుకు కోడల్లాగా మానసపుత్రులు. తర్వాత ఏమో చిట్టెంపిని గారు ఉండేవారు, ఆకేళ్ళ చిట్టెమ్మ గారు, మన పుస్తకంలో రాసి ఉంటారు ఆవిడ. వీళ్ళందరూ కూడా 9 రోజులు ఉపవాస దీక్ష ఉండేవారు. ఈ దీక్షలో ఉండి పూజలు అయిపోయిన తర్వాత 9వ రోజున, విజయదశమి రోజున అమ్మమ్మ గారు అక్కడ మహానైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు పెద్ద మంత్రపుష్పం చదువుతుండేవారు. కప్పగంతుల వారు 4 కొడుకులు కూడా ఆ పెద్ద మంత్రపుష్పం చదవడంలో పాల్గొనేవారు. చాలా పెద్ద గొంతుతోటి చాలా శ్రావ్యంగా పాడుతుండేవారు. ఆ నైవేద్యం పెట్టినప్పుడు అప్పుడు ఎవరిని రానిచ్చేవారు కాదు, తలుపులు వేసేసి ఆ పీఠంలో, పాత పీఠంలో మధ్య తలుపు వేసేసేవారు. అందరూ బయటే నిలబడి ఉండేవాళ్ళు. అందరూ ఆ మంత్రపుష్పం అయిన తర్వాత, ఆ నైవేద్యం అయిన తర్వాత అందరినీ శివాలయానికి రమ్మనేవారు. శివాలయం 12 గంటల దాకా తెరిచి ఉంటుంది. ఆ 12 అయిపోయిన తర్వాత ఆ శివాలయంలో పనిచేసేటటువంటి మెయిన్ పూజారి గారు తాళం పెట్టేసి ఆ తాళాలు మనకి ఇచ్చి వెళ్ళేవారు. ఆ శివాలయం తలుపులు ఉంటాయి కదా, తలుపు మధ్యలో ఒక చిన్న కన్నం ఉన్నటువంటి ఒక తలుపు ఉండేది. ఆ తలుపు తీసి వెళ్ళేవారు అన్నమాట. అందులోంచి వెళ్ళేవాళ్ళం అందరం. పెద్దవాళ్ళు కూడా అందులోంచి అది దాటి లోపలికి గుళ్ళోకి వెళ్తుండేవారు. అంటే పెద్ద తలుపులు, చాలా పెద్ద పెద్ద చెక్క తలుపులు ఉండేవి. అవి తోయడం కూడా చాలా కష్టమే.
అలాంటి తలుపులు ఉండేవి ఆ పాత ప్రతాప విశ్వేశ్వర స్వామి ఆలయానికి. మేమందరం చిన్న చిన్న పిల్లలం, అందరూ కూడా వచ్చేవాళ్ళు. ఊళ్ళ నుంచి వచ్చేవారు. తర్వాత హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ హరిదుర్గమ్మ గారి ఇంట్లోనే బస చేసేవాళ్ళం మేమందరం. మా స్నానాలు, మడులు, పూజలు. తర్వాత మా నాన్నగారు ఇక్కడే పనిచేసేవారు కనుక మేమందరం మా నాన్నగారి దగ్గరికి మా ఇంటికి వెళ్ళేవాళ్ళం. వచ్చిన వాళ్ళందరూ కూడా హరిదుర్గమ్మ గారి ఇంట్లోనే కొలువయ్యి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అక్కడే ఉండి మడిగా ప్రసాదాలు నైవేద్యం పెట్టుకుని తీసుకొచ్చి పీఠానికి తీసుకొచ్చి అక్కడ పూజ చేసుకుని అక్కడ నైవేద్యాలు పెట్టి వెళ్ళేవారు. అంటే చోటు సరిపోయేది కాదనమాట. అదంతా మడి ఇల్లు. అందుకని ఇక్కడ మడి వేరు, అక్కడ మడి వేరు. అప్పుడు ఈ విజయదశమి నాడు అందరూ కూడా వచ్చి ప్రసాదం తిని వెళ్తుండేవారు. ఆ ప్రసాదం కోసం అందరూ ఉండేవారు. ఎవరు ఏలూరులో అగ్రహారం, పవర్పేట, రామచంద్రరావుపేట వరకు కూడా ఉన్న బ్రాహ్మణులందరూ కూడా మన ఇంటికి భోజనానికి వచ్చేవారు. అందరు ఇక్కడ అమ్మవారు పూజమామ్మగారి ప్రసాదం అని చెప్పి ఆ ప్రసాదం తిని వెళ్ళేవారు అన్నమాట అందరూ. ఆ ప్రసాదం ఎప్పుడు వస్తుందని వాళ్ళ ఇళ్లలో కూడా వంట చేసుకునేవారు కాదు. ఆ రోజున వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కోడళ్ళు వస్తే వాళ్ళందరికీ కూడా పూజమామ్మగారి ప్రసాదం తినడానికి అని చెప్పి మన ఇంటికే పీఠానికి వచ్చి భోజనం చేసి వెళ్తుండేవారు అనమాట. అప్పుడు అమ్మమ్మ గారు అందరికీ వడ్డన అయిన తర్వాత పీఠంలోంచి ఆ గుడిలోకి అమ్మమ్మగారికి దారి ఉండేది. ఆ తలుపులోంచి అమ్మమ్మగారి లోపలికి వచ్చి, నాయన ఆలస్యమైంది, మీరందరూ భోజనాలు చేయండి నాయన, కడుపు నిండా ప్రసాదం తినండి అని చెప్పి ఆవిడ ఇంకా మొదలు పెట్టండి అని అమ్మమ్మగారు వచ్చి అక్కడ కూర్చున్న మగవాళ్ళందరికీ చెప్పి వెళ్ళేవారు. చెప్తే అమ్మమ్మగారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే వాళ్ళందరూ కూడా అప్పుడు భోజనాలు ఉపవాసం పట్టి భోజనాలు చేసేవాళ్ళు అనమాట. మేమందరం పిల్లలను కాచుకుని ఉండేవాళ్ళం. వాళ్ళందరూ ఎప్పుడు తింటారా, మమ్మల్ని ఎప్పుడు తినమంటారా. మాకు చాలా పెద్ద బ్యాచ్ ఉండేది. అందరూ వచ్చేవాళ్ళు. అందరి పిల్లలు కూడా అందరికీ పిల్లలు ఉండేవారు. మా ఏజ్ గ్రూప్ పిల్లలు బోల్డ్ మంది ఉండేవారు. ఇంకా మేమందరం వాళ్ళు వచ్చారంటే పండగ. వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళిపోవడం, కబుర్లు చెప్పుకోవడం. ఇంకా రాత్రిపూట అవతారం వేస్తుండేవారు. ఇప్పుడు మన ఇంట్లో మనం 10 గంటలకల్లా అమ్మవారికి అవతారం వేసేసి మనం చేస్తాం, క్లోజ్ చేస్తాం. అప్పుడు గుడి మూసేసాక రాత్రి 10 గంటలకి అవతారాలు మొదలుపెట్టేవారు. రాత్రి 12 దాటేదాకా అవతారాలు వేసేవారు గుళ్ళో. ఆ అవతారాలు వేస్తూనే ఉండేవారు. పెద్దవాళ్ళందరూనేమో అమ్మమ్మగారి యొక్క లీలల గురించి, పీఠంలో అమ్మమ్మగారు చేసినటువంటి విశేషాలు అవన్నీ గురించి పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము పిల్లలందరం జేమ్స్ బాండ్ సినిమాల గురించి, మరి ఆ సినిమాల్లో ఏం జరిగింది, ఎలా ఉంటాయి, కౌబాయ్ సినిమాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవన్నీ మేమందరం మాట్లాడుకుంటూ పిల్లలందరం ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. 2 గంటలకు అలా పడుకునేవాళ్ళం అందరం. అది బయట గుడి బయట ఉన్నటువంటి వీధి మున్సిపాలిటీ లైట్లు ఉండేవి. ఆ లైట్లు మాత్రం గుళ్ళో పడేవి, వెలుతురు ఉండేవి. మేము ఆ వెలుతురులో కూర్చుని పిల్లలందరం గుమిగుడి అక్కడ సైకిల్ నేర్చుకున్నామా, ఏం నేర్చుకున్నాము, ఏం సినిమాలు చూసాము, అందరం కబుర్లు చెప్పుకుంటూ రకరకాల కబుర్లు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చేయాలి, రేపు పొద్దున అద్దె సైకిల్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ పార్కులో తొక్కాలా, ఎలా వెళ్ళాలి, ఇలాంటి చాలా ప్లాన్లు వేసుకుని మేమందరం ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళందరూ కేకలేసేవారు, 2 అయిపోతుంది పడుకోండి అని. 2 గంటలకు పడుకునేవాళ్ళు. మళ్ళీ 3:30కి ఈ భక్తులందరూ లేచేసేవారు. లేచి శివాలయంలో ఒక నుయ్యి ఉండేది. ఆ నూతి దగ్గర మడి స్నానాలు, నీళ్లు లేవు కదా అప్పుడు, పంపులు ఎప్పుడో 6 గంటలకు వచ్చేవి. అందుకని ఆ నూతిలో నీళ్లు చేదతో తోడుకుని అక్కడ మడి స్నానాలు చేసి అందరూ మడి బట్టలు గుళ్ళోనే కట్టుకుని అప్పుడు పీఠానికి వెళ్ళేవారు అన్నమాట. తెల్లవారుజాము 4 నుంచి పూజలు జరుగుతుండేవి, బ్యాచ్లు జరుగుతుండేవి. అప్పుడు అమ్మమ్మగారు అక్కడే ఉండేవారు. అమ్మమ్మగారు అసలు ఆ గది, ఆ 3 గదులు దాటి బయటకు వచ్చేవారు కాదు 9 రోజులు కూడా. అంత కఠినంగా ఉండేది అమ్మమ్మగారి దీక్ష. తర్వాత ఆ రోజున మామూలుగా మధ్యాహ్నం 12 గంటలకి పూజలు ఆపేవారు. 12 నుంచి 2 గంటల వరకు గబగబా అక్కడ కుంకాలన్నీ తీసేయటం, అక్కడ కొబ్బరికాయలు కొట్టినవన్నీ సర్దేయటం, అంత భక్తులు గబగబా క్లీన్ చేసేయటం, ఈగలు అవి ముసలకుండా వెంటనే కడిగేస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు తడిగుడ్డు పెడుతూ ఉండడం. చిన్న ఇల్లు కదా, అవన్నీ చాలా జాగ్రత్తగా శిష్యులందరూ కూడా చాలా బాగా చేస్తుండేవారు. వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు మీరంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, కానీ అప్పుడు వాళ్ళు అలా ఉండేవారు కాదు. ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. వాళ్ళందరూ చాలా ఆనందంగా, ఒకే ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవారు. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమగా అందరూ కలిసికట్టుగా ఉండి చాలా ఆనందంగా, కేవలం అమ్మమ్మగారి పిల్లలే వాళ్ళందరూ అన్న భావంతో ఉండేవారు. ఆ భావం కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. ఆ భావం కూడా, శిష్యుల యొక్క భావాలు కూడా ఆ రోజుల్లో చాలా వేరేగా ఉండేవి. ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం.
ఎవరికి వాళ్ళు ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండేవారు. అందరూ కలిసి షేర్ చేసుకునేవాళ్ళు. పనులు కానీ, మాట్లాడుకోవడం కానీ, నవ్వుకోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడం కానీ, కలిసి పని చేసుకోవడాలు కానీ, వాళ్ళందరూ చాలా డిఫరెంట్గా ఉండేవారు. పిల్లల్ని కూడా చాలా ఆనందంగా డీల్ చేస్తుండేవారు. అందుకని మాకేంటి పండగ దసరా వచ్చిందంటే 9 రోజులు అందరి పేరెంట్స్ డబ్బులు ఇచ్చేవారు మాకు సినిమాలకు వెళ్ళమని. ఇవాళ ఒకళ్ళు ఇచ్చిన సినిమా ఇంకోళ్ళు దాంతో మొత్తం 9 రోజులు మ్యాట్నీలు, ఫస్ట్ షోలు, సెకండ్ షోలు కూడా పిల్లలందరూ సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. కాకపోతే ఏంటంటే పీఠంలో ఆ రోజుల్లో దీక్షకు వచ్చిన వాళ్ళు రాత్రి 9 తర్వాత పీఠానికి రాకూడదు. పీఠంలో నిద్ర చేయాలంటే 9 గంటలకల్లా వచ్చేయాలి. 9 తర్వాత ఇంకా పీఠానికి రాకూడదు. అదే సినిమాలకు అసలు వెళ్ళకూడదు. సినిమాకి వెళ్ళి వచ్చే ప్రసక్తి లేదు. అందుకని ఏం చేసేవారు వీళ్ళందరూ మ్యాట్నీకి వెళ్ళి వచ్చేసేవారు. పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే మగవాళ్ళు ఉండేవారు కదా, ఆడవాళ్ళు పూజలో ఉండేవారు. మగవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మ్యాట్నీకి వెళ్ళేసి వచ్చేసేవారు అనమాట. వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా అమ్మమ్మ గారికి చెప్పకూడదు అనుకునేవారు. వాళ్ళు కాస్త 7 గంటలకు రాగానే అమ్మమ్మ గారు అడిగేవారు, ఏమిటి మ్యాట్నీకి వెళ్ళొచ్చారా, ఎలా ఉంది ఆ సినిమాలో సూర్యకాంతం ఉందా, రేలంగ్ ఉన్నాడా ఏంటి, అందరికీ నచ్చిందా, బాగుందా సినిమా అని అమ్మమ్మ గారు అడుగుతుండేవారు. అడిగితే అయ్యో మనం చెప్పలేదు అయినా అమ్మమ్మగారికి తెలిసిపోయింది అనుకునేవారు వాళ్ళు. అని వాళ్ళు కూడా ఏదో కథలు అవి చెప్తుండేవారు. అమ్మమ్మ గారు కూడా ఏదో నవ్వి ఇక్కడి నుంచి అలా వెళ్ళకండి, ఈ 9 రోజులు సినిమాకి వెళ్ళకపోతే ఈ దీక్షల్లో అలా సినిమాలకి వాటికి వెళ్ళకండి అలాగా అని చెప్పేవారు. అయ్యో ఈసారికి వెళ్ళాం పిన్ని గారు, ఇంకెప్పుడు వెళ్ళండి అని అమ్మమ్మగారితో వాళ్ళు చెప్తూ ఉండేవారు. నాకు అవన్నీ తెలుసు. నేను పక్కన ఉండంటే మమ్మల్ని కూడా వెళ్ళొద్దంటారేమోనని ఎదురు చూస్తుండేదాన్ని. కానీ పిల్లలకి ఏం చెప్పేవారు కదా అమ్మమ్మగారు. పిల్లల్ని అసలు దగ్గరికి రానిచ్చేవారు కదా 9 రోజులు కూడా. అసలు ఏ పిల్లలు పీఠంలో పూజల్లో పాల్గొనడానికి లాభం లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళతో కలిపి పిల్లలు భోంచేయడానికి వీల్లేదు, పెద్దవాళ్ళతో కలిపి పిల్లలు పూజల్లో కూర్చోవడానికి లేదు. పిల్లలు ఏడవడం, పిల్లలు అల్లరి చేయటం, పిల్లలు సరిగా పూజలు చేయలేకపోవడం, పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవ్వటం, అవన్నీ పీఠంలో అమ్మమ్మగారికి విరుద్ధం. ఇలాంటి వాటికి అమ్మమ్మగారు అసలు ఇష్టపడేవారు కాదు. కాబట్టి అమ్మమ్మగారు వీటికి ఒప్పుకునేవారు కాదు. అందుకని ఏంటంటే పిల్లల్ని శివాలయంలో వదిలేసి ఎవరికి వాళ్ళు వచ్చి కాసేపు పెద్దవాళ్ళు పూజ చేసుకుని ఆ తర్వాత వెళ్ళేవారు అన్నమాట. పిల్లలు శివాలయంలో ఆడుకుంటుంటే, పార్కులో ఆడుకుంటుంటే. అంతేగాని పిల్లలు తల్లులు ఎప్పుడూ ఒకచోట పూజ నిశ్శబ్దంగా చేయాలి. పూజలో అసలు మాట వినబడకూడదు. అది పెద్దవాళ్ళు మాత్రమే చేయాలి. అది పెద్దవాళ్ళ కార్యక్రమం. అంతేగాని పిల్లలు డిస్టర్బ్ చేయకూడదు. అది ఆవిడ సిద్ధాంతం అనమాట. అది అయిపోయిన తర్వాత అమ్మగారు బొట్టు పెట్టి మరి తీర్థము, పానకము, కొంచెం వడపప్పు నైవేద్యం అయిపోగానే అక్కడ ఎవరో ఒకళ్ళు శిష్యులు ఉండేవారు. ఇంత వడపప్పు తీసుకుని దాంట్లో ఇన్నేసి కొబ్బరికాయలు లేవు కదా అప్పుడు, ఇన్ని చిప్పలు ఉంటే అవన్నీ కొబ్బరి ముక్కలు తరిగి, కొబ్బరి ముక్కలు వడపప్పు కలిపి ఒక ఇంత పెద్ద గిన్నెలో పెట్టి అందరికీ స్పూన్ తోటి పెడుతుండేవారు. అది ప్రసాదం. అట్లా అమ్మమ్మగారు చేతితో పెడుతుండేవారు. పిల్లలకి ఎప్పుడైనా పెడతామంటే మేము వచ్చేవాళ్ళం అక్కడికి. లేకపోతే అమ్మమ్మగారు గిన్నె ఇచ్చేసి పిల్లలకి అక్కడ పెట్టేయండి ప్రసాదం అనేవారు. అందుకని మా గుళ్ళోకి తీసుకొచ్చి పెడుతుండేవారు. అరటిపళ్ళు కానీ, జామకాయలు కానీ, సీతాఫలాలు చాలా ఎక్కువ వస్తుండేవి సీజన్లో, బుట్టలు అవన్నీ అమ్మమ్మగారు పిల్లలకు పంపిస్తుండేవారు. అమ్మమ్మగారికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అది. అవి కళ్ళు ఒలిచేసి 2 చేతులతోటి ఇలా 2 పళ్ళు పెట్టుకుని ఇలా నోటితో రెండుగా తినేవారు అమ్మమ్మగారు. నాకు చాలా బాగా గుర్తుంది. అమ్మమ్మగారు 2 పళ్ళు మాత్రమే ఉంచుకుని మిగిలిన పళ్ళని బుట్టతోటి, బేసిన్లతోటి గుళ్ళకి పంపించేసేవారు. పిల్లలందరికీ పెట్టమని చెప్పి పంపిస్తుండేవారు. అందువల్ల మేమందరం అలా వెళ్ళి అక్కడ తింటూ ఉండేవాళ్ళం అనమాట. ఇలా ఉండగా పిల్లలందరికీ సరస్వతి పూజ రోజున మాత్రం అమ్మమ్మగారు పిల్లలందరినీ అలౌ చేసేవారు. అందరి చేత మన పళ్ళరసాలతోటి సరస్వతీదేవికి అభిషేకం. అమ్మమ్మగారు తెల్లవారుజామున సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఎవరైతే కలశ స్థాపన చేశారో వాళ్ళు చేసేవారు. చేసిన తర్వాత అమ్మమ్మగారు మళ్ళీ ఏ పిల్లలు వస్తే ఆ పిల్లల చేత అక్కడ పోయిస్తుండేవి అనమాట. అక్కడ ఒక చిన్నది పెట్టి ఉండేది, చిన్న గిన్నెలో చిన్న సరస్వతీదేవి ఉండేది, అక్కడ పోయించేవారు, నీళ్లు పోయించేవారు. సో అందరికీ నీళ్లు పోసిన తర్వాత అమ్మగారు చక్కగా పట్టు లంగాలు అన్నీ కట్టుకుని చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఒక ఏజ్ పిల్లలు అందరూ కూడా వచ్చేవారు అనమాట. అమ్మమ్మగారు అందరికీ ఆ రోజున సరస్వతి పూజ రోజున అందరినీ పూజ చేసుకోవడానికి అలౌ చేసేవారు. అమ్మమ్మగారు స్వయంగా తీర్థం పోయించేవారు. పళ్ళరసం సరస్వతీదేవికి అభిషేకం చేసి పిల్లలందరికీ బొట్టు పెట్టి
అందరి చేత పూజ చేయించేవారు. సో ఆ వేళ అందరం పూజ చేసుకునేవాళ్ళం. ఒక్క సరస్వతీదేవి రోజునే పిల్లలందరికీ పూజ అనమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆవిడ పిల్లలందరికీ గాజులు కొనుక్కునేందుకు, లేకపోతేనేమో ఏవైనా రిబ్బన్లు అవి కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవారు పిల్లలందరికీ. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 5 రూపాయలు 10 రూపాయలు అందరికీ పిల్లలందరికీ ఇచ్చేవారు. డబ్బులు ఇచ్చారంటే అందరికీ ఆనందం. వెంటనే ఆ డబ్బులు తీసుకుని సైకిల్ తొక్కాలని ఒకళ్ళు, సినిమాకి వెళ్ళాలని ఒకళ్ళు, అవి జీళ్ళు కొనుక్కోవాలని ఒకళ్ళు, అందరూ పిల్లలందరికీ సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కటి ప్రపోజ్ చేస్తుండేవారు. చాలామంది పిల్లలు అనమాట. అందులో నేను కొంచెం పెద్దదాన్ని ఏలూరులో. అయితే నేను పిన్ని గారు మనవరాలు కదా, వాళ్ళందరూ నన్ను అలా చూసేవారు. రత్నము, ఫలానా సరోజ కూతురు అలా చూసేవారు. కానీ నాకు అట్లాంటివన్నీ ఏం తెలీదు. మా ఇంటికి వీళ్ళందరూ వచ్చారు, ఓహో పండగ, వీళ్ళందరూ వచ్చారు, మేమంతా ఫ్రెండ్స్, వీళ్ళందరూ వచ్చారంటే పండగ, అంతే తప్ప మనం ఎందుకు ఇలా ఉన్నాము, మనల్ని వాళ్ళందరూ ఎందుకు ఇలా చూస్తున్నారు అన్నంత ఆ సెన్స్లు అవి లేవనమాట. వాళ్ళందరూ నన్ను చాలామంది ప్రత్యేకంగా చూస్తుండేవారు నన్ను. నేను చదువుతున్నా, నేను ఏదైనా చేస్తున్నా. మా చెల్లెళ్ళు వాడు చాలా చిన్న చిన్న పిల్లలు, మా తమ్ముళ్ళు వాడు, నేనే కొంచెం పెద్దదాన్ని. చాలా జనరేషన్స్ వాళ్ళకి నన్ను బాగా రత్నం అని చాలా బాగా తెలుసు. అందులో ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉండేవారు, పిన్నిగారులు. సాధారణంగా మాకు అందరూ పిన్నిగారులే. మాకు నిజంగా ఎవరు పెద్దమ్మో, ఎవరు అత్తయ్యో, మావయ్యో మాకు అసలు తెలీదు. అసలు మాకెవరు ఏం కారు. అమ్మమ్మగారి శిష్యులందరినీ మేము పెద్దమ్మని, పెద్దనాన్నగారని, అత్తయ్యని, మావయ్యని మాత్రమే పిలిచేవాళ్ళం. మాకెవరితో సంబంధం లేదు. పెళ్ళైన కొత్తలో ఆయన అయితే ఎంతమంది అత్తగారులు, ఎంతమంది మామగారులు, వీళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు 2 ఏళ్ళు పట్టింది వీళ్ళందరూ ఎవరెవరు ఏమిటి అని తెలుసుకునేందుకు. అంతమంది ఉండేవారు పీఠంలో. అందరూ ఆప్తులే, ఒకళ్ళు కాదు, అందరూ ఒకలాగే చూసేవారు. అసలు ఒక ఫ్యామిలీలో కూడా ఎవరు మెంబర్స్ అలా ఉండరు. ఆ యూనిటీ, మరి ఆ జనరేషన్లో అంత యూనిటీ ఉంది. అది నిజంగా మనం చాలా గమనించవలసినటువంటి విషయం. ఇప్పుడు నేను మీతో చెప్తుంటే అనిపిస్తోంది, అలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతమంది ఎలా ఉండగలిగారు. ఇప్పుడు అందరం కలిసి ఒక చోట ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అవ్వం. మనం ఒక ఫ్యామిలీ అని చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు అలా ఉండేవారు కాదు. ఒక ఫ్యామిలీలో బాబాయిలు, పిల్లలు అందరూ ఎలా ఉంటారు కలిసి. ఆ ఆప్యాయత, అనురాగాలు, ఆ దగ్గరతనం, వాళ్ళకి ఆ షేరింగ్ అవన్నీ చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఆ రోజుల్లో చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఇవాళకి కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నాకంటే 2 ఏళ్ళు పెద్దవాళ్ళు, ఓయ్ రత్నం ఎలా ఉన్నావు, అదేంటి ఇదేంటి నన్ను పలకరిస్తుంటారు. నేను గురువు నన్ను తెలిసినా తెలియకపోయినా కూడా నన్ను రత్నం అని పిలుస్తారు ఇప్పటికి కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ. ఇప్పుడు ఈ మధ్య నన్ను రత్నం అనాలంటే వాళ్ళు గురువుగారు అంటుంటారు. అక్కర్లేదురా సత్యం, నన్ను గురువుగారు అని పిలవక్కర్లేదు, రత్నం అనే పిలువు అంటుంటాను. అలాగా ఆ చిట్టంపిని గారి అబ్బాయిలు, చిట్టంపిని గారి చెల్లెలి పిల్లలు, ఆ తర్వాత కుప్ప కామేశ్వరమ్మ గారి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు 18 మంది వాళ్ళు ఒక గ్రూప్ కింద క్రియేట్ అయ్యి వాళ్ళందరూ కమలాంబికాపేట అని పెట్టుకుని మొన్న మన గ్రూప్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ. ఆనాడు కుప్ప కామేశ్వరమ్మ గారి కూతుళ్ళు, మనవళ్ళు, మనవలు వీళ్ళందరూ ఇప్పుడు మన గ్రూప్స్లో వాళ్ళందరూ కూడా లింక్ అయ్యారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ రత్నం ఇవాళ పోస్టింగ్స్ చాలా బాగున్నాయి అని పెట్టారు, థ్యాంక్ యూ అని పెట్టాను. వాళ్ళకి నేను గురువు నన్ను తెలుసు, రత్నం అనే పిలుస్తారు నన్ను రత్నం అనే. వాళ్ళకి అలా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు ఫ్రెండ్లీగా అలాగే పిలుస్తారు. చాలామంది నన్ను రత్నం అనేవారు, రత్నం అని పిలిచేవారు, రత్నం అనేవారు, అలాగే రత్నబాల అనేవారు. అందుకని అలాగా చాలా ముద్దుగా నన్ను, మా అమ్మమ్మగారు నన్ను మనవరాలైతే ఇటు ఊరందరూ నన్ను మనవరాల్లాగా చూసేవారు. అదొక వింత అనుభవం. నేను కూడా వాళ్ళందరితో అలాగే ఉండేదాన్ని జీవితంలో. అది ఒక స్పెషల్ అనుభూతి. బహుశా వాళ్ళందరి చేతుల్లో కూడా నేను పెరిగాను, వాళ్ళందరి చేతుల్లో కూడా నేను అలాంటి ఆనందాన్ని నేను అనుభవించాను. ఇప్పుడు ఈ హరిదుర్గాంబ గారు ఉన్నారు, ఆవిడకి నేనంటే చాలా ప్రాణం. అమ్మ రత్నం అని. నేను గురువుగా అయ్యి తర్వాత కాలంలో ఏం చేస్తానో కూడా ఆవిడకి కనపడింది. కానీ ఇది మన ఆశ్రమంబు అనుకుంటూ నేను ఇంట్లో అడుగు పెట్టగానే ఆవిడ నన్ను సీతాదేవిని ఆశ్రమంలోకి రాగానే ఆ వాల్మీకి ఏ పద్యం పాడతాడో ఆవిడ అదే పద్యం ఎప్పుడు పాడేవారు. రామ్మ నువ్వు ఎచ్చట నీవు వసింపుము, ఇది నీ ఇల్లే అనుకో అని వాళ్ళ ఇంట్లో నన్ను రమ్మని పిలిచేవారు. నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంత ఆప్యాయతలు అనమాట. మరి అటువంటి మాకు అన్నాలు పెట్టడానికి, ఏవైనా చేయటానికి అక్కడ మా అమ్మమ్మగారు అందరికీ పనిచేస్తారేమో, మాకేమీ ఉండదు,
అని చెప్పి ఎంతోమంది పిన్నిగారులు మా అమ్మమ్మ గారి శిష్యులు మా కోసం దాచి చిన్న చిన్న క్యాన్స్లో పెట్టి చిన్న క్యాన్స్లో అవి తీసుకొచ్చి మేము వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంటే మాకు తీసుకొచ్చి మాకు మా తమ్ముళ్ళకి మా ఫ్యామిలీ అందరికీ పెడుతుంటారు. అంత ప్రేమగా ఉండేవారు అన్నమాట వాళ్ళందరూ మా పట్ల కూడా. అందుకని మాకు కూడా వాళ్ళ పిన్ని గారు, పెద్దమ్మ గారు, అత్తయ్య గారు ఇలాగే పిలిచేవాళ్ళం మేము. ఇది ఏమో రత్నం అని అనేవారు ఆ జనరేషన్ వాళ్ళంతా. తర్వాత నేను గురువు అయిన తర్వాత వాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చే వాళ్ళకి అయినా సరే ఏమో రత్నం అనే పిలిచేవారు. తర్వాత నేను ఏమో నువ్వు గురువు అయ్యావు కానీ రత్నమనే అంటున్నాను నువ్వేమనుకోకు అనేవారు. తప్పకుండా అలాగే పిలవండి, ఎవరు చెప్పారు మీకు నన్ను గురువు అని పిలవమని అని చెప్తుండేదాన్ని. అదే ఎఫెక్షను. వాళ్ళందరితో కూడా మాకు చాలా ఎఫెక్షన్ ఉండేది. నాకైతే చాలా ప్రేమ. నన్ను చాలామంది, కొన్ని వేల మంది పెంచారు నన్ను. అయితే అంత ప్రేమని నేను వాళ్ళందరి దగ్గర నుంచి పొందానమాట. ఇవాళ నేను వాళ్ళందరినీ, ఆ సోల్స్ అందరినీ తలుచుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళందరి ఆశీర్వచనం కూడా నాకు ఉంటుందని, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులతోటి వాళ్ళందరూ ఏ లోకాలలో ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా పై లోకాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ నేను అమ్మమ్మ గారిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను ఇవాళ పీఠంలో ఈ 5వ రోజున. అయితే పాపం అట్లాగా తర్వాత నాకు ఏది ఇష్టమో, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి. నేనంటే అందరికీ భయం. నాకు మడి దడి అవి ఏం తెలియవు, చాలా తక్కువ, చాలా మోడర్న్ చిన్నప్పటి నుంచి కూడా. మా నాన్నగారు హైలీ మోడర్న్, చాలా. మా నాన్నగారు ఆ రోజుల్లోనే బిఏ చదివారు. సో ఆయన చాలా మోడర్నిటీ. నాకు అంతా ఆ వ్యూసే వచ్చాయి. మా అమ్మ కూడా ఆ రోజుల్లో SSLC చదువుకుంది. అయినప్పటికీ మా అమ్మ కంటే కూడా మా అమ్మ మోడర్నే, మా నాన్నగారు ఇంకా మోడర్న్. అందుకని నాలో ఎక్కువ మోడర్నిటీ వ్యూసే తప్ప ఈ ట్రెడిషనాలిటీ అనేది కానీ, ఈ ట్రెడిషనల్ భావాలు కానీ నాకు ఎప్పుడు వంట పట్టలేదు. ఏనాడు మా అమ్మమ్మగారు నా చేత ఎప్పుడు ఏ పూజ చేయించలేదు. ఎందుకో మరి తెలియదు, ఒకేసారి చేయించారు. అది అయితే ఏంటంటే ఇంతకు చెప్పొచ్చేది, ఈ పిన్నిగారులందరూ మడికెట్టుకుని అక్కడ భోజనాలు పెడుతుంటారు. వాళ్ళ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏదో పిల్లలకి పెట్టడానికి మడికట్టుకుని వడ్డిస్తారు కదా. మేము మడికట్టుకోకర్లేదు, మేము తినచ్చు. కానీ వాడు వడ్డించేటప్పటికి వాడిని గరిటె ముట్టుకోవడము, లేకపోతే వద్దండము, వాళ్ళని చెయ్యి పెట్టుకోవడం అలా చేస్తూ ఉండేదాన్ని. అందుకని వాళ్ళు, నేను ఏదైనా శుద్ధి పెడతానన్నా తెచ్చే భయం వాళ్ళకి. నేను ఏమి నీళ్లు వాళ్ళకి పోసేస్తానో, అక్కడ మడితోటి ఏం లాగేస్తానో, ఏం ముట్టుకుంటానో అని భయం. అలా పట్టుకోకుండా అవన్నీ మడివాళ్ళు ఉండేవారు అక్కడ. నేను వాళ్ళని తాకుతూ వెళ్ళిపోతుండేదాన్ని. నా బట్టలు అవన్నీ వాళ్ళకి తగులుతూ ఉండేవి. అలా ముట్టుకోకూడదు అట్లాంటి సెన్స్ లేదు. ఏదో మా అమ్మమ్మగారు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు తిట్టేవారు, అలా రావద్దని చెప్తే ఏందో అది ఇది అంటుండేవారు, కాళ్ళు కడుక్కో అది ఇది అని. అంత మట్టికే తప్ప పెద్ద మనకి ఎంత విచిత్రం అంటే అందరూ మడివాళ్ళే మా ఇంట్లో. ఎప్పుడు అంతా మడివాళ్ళే. అంతమంది మడివాళ్ళ మధ్య పెరిగాను నేను. కానీ నాకు మాత్రం మడి అంటే ఏంటో తెలియలేదు ఏనాడు. వాళ్ళు నేర్పడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మమ్మ ఏం చేయలేకపోయింది నన్ను. ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు. నేను వస్తుంటే మాత్రం భయపడేవారు, నువ్వు రాకమ్మా, నువ్వు అక్కడే ఉండవు ముందు గదిలో, మేమే తెచ్చి నీకు అందిస్తాం అనేవారు. అందువల్ల నాకు ఆ పని కూడా ఉండేది కాదు. నేను మంచినీళ్ళు ముంచుకోవాలన్నా కూడా మడి వల్ల వాళ్ళే తెచ్చి నాకు ఇచ్చేవారు అనమాట. సో అలా చూసేవారు. అయితే మా అమ్మమ్మగారు కేకలేస్తుండేవారు, అసలు ఏమీ తెలియదు, దీనికి మడి తెలీదు, ఇంకోటి తెలియదు, అది తెలియదు అని. వాళ్ళ పిల్లలందరూ వచ్చి పూజలు చేసుకునేవారు. వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కదా. అందుకని వాళ్ళందరూ కూర్చుని ఏదో ఒక రోజున మడి బట్టలు కట్టుకున్న పిల్లలందరికీ ఒక బ్యాచ్ ఉండేది పూజకి. సో ఆ బ్యాచ్లో అందరూ కూర్చునేవారు. మరి నేను ఎందుకు కూర్చునేదాన్ని కాదు, మరి నన్ను ఎందుకు ఎవరు కూర్చోమని చెప్పలేదో నాకు ఇప్పటికీ తెలియదు. ఎవరు చెప్పను లేదు. పోనీ నేను ఎప్పుడు అలా కూర్చుని వాళ్ళతో పూజలు చేయలేదు. అదేంటో అన్నేళ్ళు అలాగే ఉన్నాను. విచిత్రం ఏంటంటే మా అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువ సంవత్సరాలు ఉన్నది నేనే. మా ఇంట్లో ఎవరూ లేరు. మా చెల్లెళ్ళు తమ్ముడు చాలా చిన్నపిల్లలు, వాళ్ళందరూ మా నాన్నగారి దగ్గరే ఉన్నారు. నేను లేను ఎప్పుడు. మరి నేను ఎక్కువ త్రిపురం పిన్ని గారి స్కూల్లో నేను చదివాను. పిన్ని గారు చెయ్యి పట్టుకుని, పిన్ని గారే నాకు గురువు. పిన్ని గారితో పాటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళాను త్రిపురం పిన్ని గారితో. అమ్మమ్మ గారే అన్నం వండి పెట్టేవారు నాకు, పిన్ని గారే కలిపి పెడుతుండేవారు అన్నం. మరి అక్కడే ఉండేదాన్ని రోజు. అక్కడే పూజలు, అక్కడే జనం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కొబ్బరికాయలు, ఇంట్లో హారత కర్పూరాలు, ప్రశ్నలు జవాబులు, ఏంటంటో. మా అమ్మమ్మగారు రాత్రి 7:30 దాకా అలాగే ఉండేవారు మా అమ్మమ్మగారు అసలు. సో ఇలాంటప్పుడు పండగ రోజులైతే చాలా ఆవిడ కొంచెం
ఉగ్రంగా కాకపోయినా చాలా ఆ, నిర్లిప్తంగా అలా శాంతంగా, కానీ చూడడానికి గంభీరంగా కనపడేవారు, గంభీరంగా ఉండేవారు. ఆవిడెప్పుడు దసరా 9 రోజుల్లో అలాగే ఉండేవారు. ఎక్కువ ఆవిడ రాత్రి పడుకునేవారు కాదు. ఎక్కువ పూజలు అవి అమ్మమ్మ గారిని, ఆ అమ్మవారి అలంకారం అంటే ఆవిడకి చాలా ఇష్టం. అలంకారం చేయడం అంటే ఆవిడ రాత్రి ఆ రోజుల్లో వీళ్ళు ఏదో అలంకారం చేసేసి 9:30, 10, ఆ రోజుల్లో 10, 9:30 దాకా మేలుకోవడం అంటే చాలా ఎక్కువ. ఆ టైంలో మేలుకుని చేసేవారు, చేసి వెళ్ళిపోయేవారు, వాళ్ళు పడుకునేవారు. కానీ అమ్మమ్మ గారు రాత్రి 11:30, 12 ఆ ప్రాంతంలో లేచి కూర్చునేవారు. అప్పుడు లేచి ఆవిడ ఆ పీఠాన్నంతా కూడా ఆవిడ రకరకాల పువ్వులతోటి అలంకారం చేసి హారతి ఇచ్చేవారు. రాత్రిపూట ఆవిడ 1:00, 2 ఆ ప్రాంతంలో హారతులు ఇచ్చేవారు ఆవిడ. అలాంటివన్నీ చేస్తుండేవారు. అప్పుడప్పుడు నేను లేచి మంచినీళ్ళకి దానికి లేచినప్పుడు అమ్మగారు ఎక్కువ నడక మంచం మీదే పడుకుని ఉండేవారు. చిన్నప్పుడు కాఫీలు అవి అలవాటు లేదు. తెల్లవారుజాము లేపేస్తారు కదా, 5, 4:30కి, 4 గంటలు లేచేయాలి బ్రహ్మముహూర్తంలో. నేను మాత్రం నాకు ఒక్కదానికే నిద్రలకు వచ్చిన వాళ్ళందరూ 4 గంటలకు లేచేసి వెళ్ళిపోయేవారు అందరు ఇళ్ళకి. నేను మా ఇల్లే కదా, నేను ఎక్కడికి వెళ్తాను? అందుకని ముందు చిన్న గది ఉండేది. ఆ చిన్న గదిలో మా పిన్ని గారు చిన్న దుప్పటేసి అక్కడ పడుకోమన్నారు. నా బొంద 1 గంటే, మళ్ళీ 5 నుంచి లేచేయాలి అక్కడ. 5 నుంచి నీళ్లు పట్టుకుంటారు, అవి ఇవి ఎప్పుడు డిస్టర్బెన్స్ అక్కడ. అలా అంతసేపు పడుకోవడాలు అవి లేవు అప్పట్లో. అందుకని 5 గంటలకు లేచేయడం. అప్పుడు చదువుకోమనేవారు. రాత్రి 7 గంటలకల్లా మా ఇంట్లో లాంతర్లు అవి ఉండేవి. ఏదో చిన్న బల్బు ఉండేది కానీ ఎలక్ట్రిసిటీ అది గుడి వాళ్ళు ఇచ్చారనమాట, చదువుకోవడానికి ఉండేది కాదు. అందుకని ఒక లాంతర్లు ఉండేవి, కోడిగుడ్డు లైట్లు, లేకపోతే ఒక లాంతర్లు అవి ఉండేవి. ఇప్పుడు పీఠంలో నిద్రకు వచ్చేవాళ్ళు కదా నాయుడు మగ పిల్లలు, వాళ్ళు చాలామంది వచ్చేవారు. మేమందరం చదువుకోవాలి కదా, చదువుకోకపోతే మా పిన్ని గారు ఊరుకోరావు, టీచర్ కదా, చదువుకోండి, ఇంకో గంటన్నర చదువుకోకుండా పడుకోకండి అనేవారు మా పిన్ని గారు. అప్పుడు ఏం చేయాలి ఇంకా? అందుకని ఆ లాంతర్లు వెలిగించుకుని 2-3 లాంతర్ల దగ్గర వాడు చదువుతుంటే నేను వింటూ స్లోగా వాళ్ళని కూడా చెడగొట్టేదాన్ని. ఏదో ఒకటి చెప్తుండేదాన్ని వాళ్ళకి. వాళ్ళు షూ 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 అంటూనే ఉండేవారు. సరే వాళ్ళు చదువుతున్నది నేను వింటూ ఉండేదాన్ని. అది నేను రాసేదాన్ని. విచిత్రం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి నాకు. చచ్చేలా చదివేవారు. వాళ్ళ కళ్ళజోళ్ళు కూడా పడేవి పాపం. వెరిపిన్నులు వాళ్ళు రాత్రి 9:30 దాకా చదువుతుండేవారు ఆ గుడి లైట్లు పెట్టుకుని. నేనేమో వాళ్ళు అక్కడ అది ఏమైంది, ఇక్కడ ఇది ఏమైంది అని వాళ్ళని అడిగేదాన్ని. వాడు ఏదో చెప్పేవారు, అలాగా వినేసేదాన్ని. నేను మన్నాడేదో వెళ్ళి చెప్పేసేదాన్ని. నాకేవో మార్కులు వచ్చేస్తుండేవి, పాపం వాళ్ళకి వచ్చేవి కాదు. నన్ను తిట్టేవారు కాదు, వాళ్ళని తిట్టేవారు. అయ్యో అనుకునేదాన్ని. నేను డిస్టర్బ్ చేశాను కదా, అందుకని వాళ్ళు చాలా తిట్టుకో, నువ్వు వస్తామని డిస్టర్బ్ చేస్తావు, నీకు మార్కులు బాగా వస్తున్నాయి, మాకేమో చదువుకోవట్లేదు, నీ వల్ల మాకు మార్కులు రావట్లేదు అనేవారు వాళ్ళు. అందుకని నేను 4 రోజులు మాట్లాడేదాన్ని కాదు వాళ్ళతోటి. తర్వాత 5వ రోజు నేను మాట్లాడకపోతే వాళ్ళకి కూడా తోచదు. అందుకని వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరూ నాతో మాట్లాడి అది అయిపోయిన తర్వాత ముందు గదిలోకి వచ్చి ఒక మూల కూర్చుని మేము 4 అదే వయసులో ఉన్నవాళ్ళం, ఒక 4-5 ఎప్పుడు నిద్రకుండేవాళ్ళు. మేమందరం అక్కడ కూర్చుని ఆ మూల కూర్చుని స్లోగా మాట్లాడుతుండేవాళ్ళం. మా పిన్ని గారు వచ్చి కేకలేస్తుండేవారు, పడుకోండి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి. అలాగా తెల్లవారుజామున కూడా లేచి వాళ్ళు చదువుకునేవారు ఆ పిల్లలు. వాళ్ళ అమ్మలు వాళ్ళు చీకటి బండ తీసుకెళ్ళేవారు కదా, చీకట్లో వాళ్ళు వెళ్ళిపోయేవారు. వీళ్ళని ఇక్కడే ఉంచేవారు చదువుకోవడానికి, నా చదువు కోసం. నేను అక్కడ నిద్రపోయేదాన్ని, వాళ్ళు తెల్లవారుజామున కూడా నేను నిద్రపోతూ కొనుక్కుపడుతూ అలా ఉండేదాన్ని. వాళ్ళేమో 5:30 వెళ్తురు వచ్చే వరకు చదువుకునేవారు. చదువుకున్న తర్వాత అమ్మమ్మగారు ఏదో పెట్టేవారు వాళ్ళకి, వాళ్ళు అక్కడే మొహాలు కడుక్కునేవారు. వాళ్ళకి ఏదో ఇచ్చేవారు అమ్మమ్మగారు, పాలు ఏవో ఇచ్చేవారు. వాళ్ళు తాగి వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. మనకి అలాంటివన్నీ అలవాటు లేవు, నెమ్మదిగా లేవడం ఎప్పుడో నా ఇష్టం, అట్లా నేను డిఫరెంట్గా ఉండేదాన్ని మొదల నుంచి. అలాగా చిన్నప్పుడంతా మా అమ్మమ్మ గారి దగ్గర అలా పెరగడం వల్ల, అక్కడే చదువుకోవడం వల్ల ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే నేను మా నాన్నగారు బాపట్లలో పనిచేస్తే 4th క్లాసు 5th క్లాసు మేబీ చదివానేమో అక్కడ, 3rd and 4th క్లాసులో. తర్వాత నేను మళ్ళీ మా అమ్మమ్మ గారి దగ్గర. ఆ తర్వాత మా నాన్నగారు కూడా ఏలూరు వచ్చారు. మా నాన్నగారు ఇక్కడే ఉండేవారు ఏలూరులో, పవర్పేటలో. మా నాన్నగారి దగ్గర ఉండేదాన్ని, కానీ పొద్దునపూట అక్కడి నుంచి వచ్చేదాన్ని. మధ్యాహ్నం అంతా స్కూల్లో ఉండేదాన్ని. సాయంత్రం మళ్ళీ పీఠానికి వచ్చేసేదాన్ని. పీఠానికి వచ్చేసి ఇక్కడే ఉండిపోయేదాన్ని రాత్రిపూట. మళ్ళీ పొద్దున వెళ్ళేదాన్ని మా ఇంటికి. ఇదే పని నాకు, ట్రయాంగిల్ తిరుగుతుండేదాన్ని అనమాట. ఎప్పుడు మా ఇంట్లో ఉండేదాన్ని కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇక్కడే నాకు అలవాటు. ఒక్కోసారి మధ్యాహ్నం పూట ఇక్కడే గాంధీ స్కూల్లో చదువుతుండేదాన్ని. ఇక్కడి నుంచి జస్ట్ పీఠం ట్రయాంగిల్ అనమాట,
పక్కనే ఇటువైపు గాంధీ స్కూలు, అటువైపు మా ఇల్లు ఉండేది అనమాట. అట్లా తిరుగుతూ ఉండేదాన్ని. మధ్యాహ్నం పూట కూడా ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చేస్తే మా అమ్మమ్మ గారు ఏవో వేడిగా మళ్ళీ పెట్టి పంపిస్తుండేవారు. చచ్చిన బాక్సులో తినేదని కాదు. అందుకని మధ్యాహ్నం ఇంటికి వస్తుండేదాన్ని అనమాట. ఇంటికి వస్తే అమ్మమ్మ గారు ఏదో ఒకటి పెడుతుండేవారు. మళ్ళీ వచ్చేసావా, అస్తమానం ఇట్లా వెళ్తావు, ఇలా వచ్చేస్తావు, చదువుకుంటున్నావు అసలు నువ్వు, తొందరగా వెళ్ళు, టైం అయిపోతుందని అమ్మమ్మగారు కేకలేస్తుండేవారు. నడిచి వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి 2 సందులు. అయినా సరే నెమ్మదిగా వెళ్ళేదాన్ని. క్లాస్ అంతా మొదలైన తర్వాత వెళ్ళేదాన్ని అనమాట. అలాగా అలా పిన్నిగారులు కానీ, ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళతో అసోసియేషన్స్ కానీ చాలా గ్రేట్గా ఉండేవి. ఎంత హోమ్లీ ఫీలింగ్ అంటే, ఒక ఫ్యామిలీ ఫీలింగ్ అంటే, అసలు నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీకి కూడా అంత బాండ్ లేదేమో. అంటే మన ఓన్ ఫ్యామిలీలో కూడా అంత బాండింగ్స్ ఉండవేమో. అలా పీఠంలో పిల్లలతోటి, పీఠంలో పెద్దవాళ్ళతోటి, మాకు పీఠంతో అలాంటి ఫ్యామిలీ బాండ్స్ ఉండేవి. ఎస్పెషల్లీ మా కుటుంబానికి చాలా గ్రేట్గా ఉండేవి అనమాట. అవి చెప్పేదానికి వీళ్ళు అంత బాండింగ్స్ ఉండేవి మాకు. అలాగే ఇవాళ నేను కోట జానకిరామ శర్మ గురించి, అమ్మమ్మ గారికి ఉన్న గురు శిష్య సంబంధం గురించి చెప్దాం అనుకున్నాను. కానీ ఆ రోజుల్లో ఉన్న శిష్యులతోటి నాకున్న సంబంధాల గురించి నేను మీతోటి ఆ చిన్నతనాన్ని నేను గుర్తు చేసుకోవడం అన్నది ఇవాళ చాలా అపురూపంగాను, చాలా ఆనందంగాను, ఆ మధురమైనటువంటి క్షణాలని తలుచుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అలాగే అప్పట్లో వాళ్ళందరూ, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్లు అవి చదువుతుండేవారు. గర్ల్స్ అందరూ, వాళ్ళందరూ కూడా అలాగే డిఫరెంట్గా ఉండేవారు. చాలా డిఫరెంట్గా ఉండేవారు. వాళ్ళు రిచ్ వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. కానీ ఎందుకో వాళ్ళు నన్ను అలా స్పెషల్గా చూస్తూ ఉండడం, అమ్మమ్మ గారి మనవరాలనని చాలా ఒక డిఫరెంట్ లుక్ తోటి వాళ్ళందరూ చూస్తుండేవారు. కానీ వాళ్ళందరితో చాలా క్లోజ్గా ఉండేదాన్ని అనమాట. చాలా ఏళ్ళు నా మ్యారేజ్కి అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నాతోటి చాలా క్లోజ్గా ఉండేవారు. మేమంతా కలిసే ఉండేవాళ్ళం అందరం. ఇప్పటికి కూడా చాలామంది నాతో క్లోజ్గానే ఉన్నారు. కానీ చాలా ఏళ్ళకి, సుమారు నాకు 26-27 ఏళ్ళు వచ్చాక నేను ఎప్పుడైతే గురువుని అయ్యానో వాళ్ళందరికీ నాతో ఉన్న రిలేషన్స్ మారిపోయి, నన్ను ఒక గురువుగా నా రిలేషన్స్ మారిపోయాక వాళ్ళు కొద్దిగా గురుత్వం రిలేషన్స్ తోటి ఉండలేరు కదా. ఎలాగైనా మామూలుగా ఉండే రిలేషన్స్, ఫ్రెండ్షిప్ వేరు, గురుత్వం వేరు. దాంతో కొంచెం డిస్టెన్స్, నాకు అంత టైం లేకపోయింది. అలా చిన్నతనం అంతా కూడా అలా పీఠంలో అమ్మమ్మ గారి శిష్యులతోటి, వాళ్ళ పిల్లలతోటి, అలాగే పీఠంలో పూజలతోటి. అమ్మమ్మగారు చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఒక్కసారి శ్రావణ మాసంలో నా చేత పూజ చేయించారు. నేను పువ్వులంటే నాకు భయం అనమాట. నాకు ఫ్లవర్స్ అంటే ఒకలాంటి ఎలర్జీ, ఒకలాంటిది ఉండేది అనమాట. అందుకని నేను ముట్టుకోలేదు చాలా ఏళ్ళు. అందుకని గులాబీ పువ్వుని కాడని ముట్టుకోమని చెప్పి అమ్మమ్మగారు ఒక ఇంత పెద్ద బుట్ట నిండా 108 గులాబీ పూలు తెప్పించి నా చేత లలిత అష్టోత్తరం చేయించారు. ఒక శ్రావణ మాసం నాడు, మంగళవారం నాడు గులాబీ పూలతోటి 108 గులాబీ పూలతోటి ఒక అష్టోత్తరం చేశాను. సుమారు నాకు 16-17 ఏళ్ళ వయసులో అదొక్కసారి నేను పూజ చేసిన గుర్తుంది నాకు. ఇంకా తర్వాత నేను చిన్నప్పుడు అసలు నాకు మా అమ్మమ్మగారు చెప్పినట్టు నేను చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. కానీ తర్వాత చేశానండి. ఏవో కొన్ని నేర్చుకున్న పూజలేవో యథావిధిగా ఏం చేయాలో అలాంటివి ఏవో నేర్చుకున్నాను. కానీ చిన్నతనం అంతా కూడా అలాగా శిష్యులతోటి ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ నాకు శిష్యులైపోవడం కూడా అప్పుడప్పుడు నాకు వింతగా అనిపిస్తుంటుంది. ఇవాళ వాళ్ళందరూ రత్నం అని పిలవలేక గురువుగారు అని పిలవడానికి ఇబ్బంది పడి రకరకాల ఇబ్బందులతో ఉన్నప్పుడు నేనే అనుకుంటూ ఉంటాను, అలా ఎలా అయిపోయిందో కదా రిలేషను అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. అయితే అలా పూజ చేశాను. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఎప్పుడు నాకు చాలా కోపంగా ఉండేది. మా అమ్మమ్మగారు ఎప్పుడు పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, తినడానికి లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూసినా ఇంట్లో జనమే. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, పూజలు అడిగేవాళ్ళు, ప్రశ్న జవాబులు చెప్పేవాళ్ళు. ఇలా నేను ఇక్కడ కుర్చీలో కూర్చుని ఉంటే, ఈ ముందు గదిలో చదువుకుంటుంటే ఇలా వెనకాల కిటికీ ఉండేది.
ఆ కిటికీ వెనకాల దేవుడు ఉండేవాడు, అమ్మవారు ఉండేదనమాట. ఆ అమ్మవారు పక్కన కిందే అమ్మమ్మగారు ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండేవారు. అక్కడ కూర్చుని అమ్మమ్మగారిని ఏవో ప్రశ్నలు అడుగుతుండేవారు. మా గేదె పోయిందనో, లేకపోతే మా అబ్బాయి తప్పిపోయాడనో, లేకపోతేనేమో గేదె తిరిగి వస్తుందని ఎవరు అమ్మమ్మగారు. నిజంగానే గేదె వచ్చేది. ఆ గేదెని పీఠం ముందు తీసుకొచ్చేవారు, తీసుకొచ్చి పీఠం ముందు ఉంచేవారు. ఆ తర్వాత గేదెకి కుడితిలో కుంకుమ వేసి కుడితి తాగించేవారు గేదెకి. అమ్మమ్మగారు ఎలాగైనవారు. చాలా వింతలు చూశాను నేను. అంటే అది గేదె కుడితే కాదు, మనం ఎలా నీళ్ళల్లో తీర్థం తాగుతున్నామో జీవులకు కూడా అమ్మమ్మగారు తీర్థం అలాగే ఇచ్చేవారు. అది నాకు చాలా చిత్రంగా ఉండేది. అప్పుడు తెలియదు కదా. ఆ గేదెలు వచ్చి అరుస్తుండేవి మన ఇంటి ముందు. ఏంటంటే తప్పిపోయిన గేదెలు పొద్దునెప్పుడూ వెళ్ళిపోయినవి, రాత్రి దాకా రాలేదని వాడు బాధపడి పొద్దునంతా వెతికి ఏమో చేస్తే మన్నాడు పొద్దున వీళ్ళకి ఎక్కడో దొరికేవి ఆ గేదెలు పోతే పాల వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇబ్బంది కదా వాళ్ళకి. అలాంటిది పాపం దొరుకుతుందంటే దొరికేవి. అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు ఇళ్ళలోంచి వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు పలానా వాడు ఎక్కడో గోదావరి గట్టును తిరుగుతున్నాడు, మీరు వాళ్ళ కోసం ప్రయత్నం చేయకండి, ఓ 3 రోజులు పోయిన తర్వాత వాడు వస్తాడు, గోదావరి గట్టు వాడు రాజమండ్రిలో ఉన్నాడు, వాడు వెనక్కి తిరిగి వచ్చేస్తాడు, ఏం అక్కర్లేదు, వాడు వచ్చాక మీరు ఒక తులం కర్పూరం తీసుకొచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పీఠంలో ఆ కర్పూరం వెలిగించి వెళ్ళిపోండి చాలా అనేవారు అమ్మగారు అని చెప్తుండేవారు వాళ్ళకి. నిజంగా 3వ రోజున వాడు రాజమండ్రిలోనే ఉన్నట్టు తప్పి వెళ్ళిపోయి 8th క్లాసే ఏదో కుర్రాడు వెళ్ళిపోయి ఉన్నట్ట. వాడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు రాజమండ్రి గోదావరి దగ్గర తిరుగుతున్నాడో తెలియదు. ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడో ఎలా వెళ్ళిపోయాడో. కానీ నిజంగా 3వ రోజున వాడు వెనక్కి తిరిగి వచ్చాడు. వాడిని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళు వచ్చి అప్పుడు 6 గంటలకి ఆ కొబ్బరికాయ కొట్టి, ఆ తప్పిపోయిన పిల్లాడు పెద్ద జ్యోతిష శాస్త్ర విద్వాంసుడైన ఆయన కొడుకు తప్పిపోయింది. ఆయన వచ్చి అమ్మమ్మగారిని వచ్చి అడుగుతుండేవారు. అట్లా అలాంటివి రకరకాల సమస్యలు అవి అమ్మమ్మగారితో ఏవో చెప్తుండేవారు. వాళ్ళందరూ వస్తుండేవారు. ఎప్పుడు చూసినా ఆ దొడ్లో ఈగలు, ఎప్పుడు కొబ్బరి నీళ్ళు, పళ్ళు ఇవన్నీ అలా ఉంటుండేవి ఇంటి నిండా. అమ్మమ్మగారి మీద అరుస్తుండేదాన్ని. త్రిపురం పిన్ని గారు ఏదో ముద్దు చేసేవారు. కాలేజీకి వెళ్తుంటే అంత క్యారేజీ, మధ్యాహ్నం భోజనం ఆ త్రిపురం పిన్ని గారి క్యారేజీ, అమ్మమ్మగారి క్యారేజీ వండి నాకు ఇచ్చేవారు. క్యారేజీ స్టీల్ క్యారేజీలో. అది తీసుకొచ్చినందుకు ఆ రోజుల్లో ఆ అమ్మాయికి 30 రూపాయలు మధ్యాహ్నం పూట క్యారేజీ తీసుకొచ్చి సెయింట్ తెరిసాస్ కాలేజీలో ఇచ్చి వెళ్ళినందుకు. అలాగే రిక్షా వాడికి 30 రూపాయలు. నేను ఇంకా రిక్షా దిగకుండానే మా పిన్ని గారు ఫ్లాస్క్లో ఆవిడ టీ తాగుతూ నాకు హార్లిక్స్ చేతికి ఇచ్చేవారు. నేను ఇలా కాలేజీ నుంచి దిగంగారు అంతలాగా అల్లారు ముద్దుగా చూసుకున్నారు మా అమ్మగారు పిన్ని గారు. అసలు ఏమీ తెలియదు నాకు. అది ముద్దుగా చూడడం అంటారో మరి. ఇప్పుడు నేనైతే ఎద్దులో పెంచారు అనేదాన్ని ఏమో మరి శిష్యుల్ని. ఏమిటా పెంపకం అని తిట్టేదాన్ని నేనైతే. కానీ మరి నన్ను పాపం వాళ్ళు ఎందుకు అలాగే పెంచారు. బహుశా వాళ్ళకు ఉన్నంత ముద్దు ప్రేమ ఆప్యాయనరాగాలు నాకు తక్కువేమో మరి. డిసిప్లిన్ ఎక్కువైపోవడం వల్ల నాకు నేను అలాంటివి ముద్దుగా చూసేటప్పుడు మాత్రమే ముద్దుగా చూడాలి, కానీ మిగిలినవన్నీ నేర్పాలి అని బహుశా నాకు రాకే నేను అందరికీ అలా నేర్పాలనుకున్నానేమో మరి. తర్వాత కాలంలో తెలియదు నాకు. బట్ నేను ఏవైతే చేయలేదో అవన్నీ నేర్చుకోవాలని అవన్నీ నా పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేశాను. మరి అలాగే నా శిష్యుల పిల్లలు కూడా అలాగే నేర్పాను. ఏమేం కావాలో వాళ్ళకి చూడడం అవేను. అట్లాంటి రోజులు గురు శిష్య సంబంధాలు జానకిరాముడు రాయడం కాదు, నాకు గురు శిష్య సంబంధాల్లో అమ్మమ్మగారి శిష్యులతో ఉన్నటువంటి సంబంధాలు అలా ఉండేవి. ఇంకో విచిత్రం ఏంటంటే గాయత్రి గారు మానస పుత్రుల్లో ఉన్నటువంటి కోడలు గాయత్రి అక్క అని పిలిచేవాళ్ళం మేము. స్కూల్కి 5 అడుగులు వేస్తే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉండేది, జామకాయలు కాస్తుండేవి అనమాట. ఆ ఇంటికి ఆవిడ అమ్మమ్మగారి శిష్యురాలు చిట్టమ్మ గారి. మొట్టమొదట్లో నాకు అంత బాగా తెలియదు అనమాట. అల్లరి చేసేదాన్ని కదా, అందుకని అందరినీ గుర్తుపెట్టుకునేదాన్ని కాదు, వాళ్ళందరూ గుర్తుపెట్టుకునేవారు. ఇలా స్కూల్లో ఇలా బెల్ కొడతారు కదా గంటకి మధ్యలో, లేకపోతే ఇంటర్వెల్ రీసెస్ అవర్స్ ఉంటాయి కదా, ఒక 10 మంది పిల్లల్ని వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని.
వెళ్ళిపోయి ఆవిడ లేకుండా చూసి ఆ జామకాయ చెట్లు కొట్టేసి ఆ జామకాయలన్నీ అందరికీ ఇచ్చేసి నేను కూడా ఓ జామకాయ తినేసి వచ్చేదని ఆవిడ కర్ర పెట్టుకుని వచ్చేవారు. ఏమే ఉసే 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 ఆ ఇంటి ఆవిడ చంపేసి ఇల్లు ఖాళీ చేయించేస్తుంది మమ్మల్ని అని ఈ గాయత్రక్క వాళ్ళు అనేవారు. నా మొహం ఏమందలే, అమ్మమ్మతో చెప్దాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న కొమ్మలే కొట్టేసేదాన్ని. ఆవిడేమో వాళ్ళు కొట్టి తినేసారని వాళ్ళని తిట్టేది ఆవిడ. వాళ్ళని తిట్టేది. లేదండి పిన్నిగారు మనవరాలు శిష్యులు తీసుకుని వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చింది, వాళ్ళు కొట్టారంటే కర్రతో. అంటే అయితే మీరేం చేస్తున్నారు, వాళ్ళకి కోసి వాళ్ళకిచ్చి మీకు కూడా 10 కాయలు ఇచ్చి ఉంటుంది, అందుకే మీరు అలా చేస్తుంటారు, ఈసారి వచ్చినప్పుడు నాకు చెప్పండి అనేది ఆవిడ. సరే అప్పుడు ఏం చేసింది ఆవిడ, 1-2 సార్లు పడిన తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే కొన్ని కాయలు కొట్టి ఆవిడ చెట్టు అంతా దులిపేయకుండా ఆ కాయలు అక్కడ పెట్టి మేము వెళ్ళాక ఆవిడ కట్ చేసి ముక్కలు అందరికీ ఇచ్చి పంపిస్తుండేది. ఎలాగో వీళ్ళు వదలరని చెప్పి ఆ జామకాయ ముక్కలు ఇట్లా వెళ్ళి స్కూల్లో బెల్ కొడితే అలా పక్కన వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఆ జామకాయ ముక్కలు తెచ్చుకుని వచ్చేయడం అనమాట. భలే ఫన్గా ఉండేది. అందరూ అమ్మమ్మ గారి శిష్యులందరూ అలా ముద్దుగా చూస్తుండేవారు. అలా వెళ్తుండేవారు అనమాట. అలాంటి పని చేస్తుండేవాళ్ళం. తర్వాత అంత చక్కగా అమ్మమ్మ గారు మమ్మల్ని చూడడం కానీ ఆ శిష్యులందరితో లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఈరోజు కూడా మర్చిపోలేము. అసలు ఎవరు ఎక్కడున్నా కూడా నాతో ఉండే రిలేషన్స్ వాళ్ళందరికీ అలాగే ఉంటాయి. వాళ్ళందరూ ఇవాళ నాకు కనెక్టివిటీలోకి రాకపోయినా కొందరు భూమి మీద ఉండి ఉంటారు, కొందరు భూమి మీద ఉండి ఉండరు. కానీ వాళ్ళందరికీ కూడా నాతో కనెక్షన్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకేలాగా ఉన్నాయి. ఇవి గురు శిష్య సంబంధాల్లో ఉన్నటువంటి తీయటి అనుబంధము, తీయని ఆత్మానుబంధ ప్రేమానురాగాలు అని చెప్పచ్చు. అటువంటి ఆత్మసంధానం ఉన్న వాళ్ళకి మాత్రమే అట్లాంటి తీపి గుర్తులు ఉంటాయి. లేకపోతే అలా గుర్తులు ఉండవు కదా మనకి. అందరం కలిసి ఉంటేనే గుర్తులు ఉంటాయి. ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ ఉంటేనే ఉంటాయి. వాళ్ళు ఎవరు అన్నది వదిలేస్తే ఒకే ఫ్యామిలీ. మా అమ్మమ్మ గారు యూనివర్సల్ ఫ్యామిలీ అన్నారు. అందువల్ల మాకు ఎప్పుడు యూనివర్సల్ ఫ్యామిలీతోటే కనెక్షన్స్. మాకు అసలు ఇండివిజువల్ ఫ్యామిలీస్తో కనెక్షన్స్ చాలా తక్కువ. మా మదర్కి ఏంటి, మా పిన్ని గారికి ఏంటి, మాకేంటి, మా నాన్నగారికి ఏంటి, మా ఇంట్లో అందరికీ కూడా మాకు యూనివర్సల్ ఫ్యామిలీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ గురువు దగ్గర ఏ శిష్యులు ఉన్నారో వాళ్ళతోటే మాకు కనెక్షన్స్ ఎక్కువ. మా అమ్మమ్మగారు అలాగే ఉండమని చెప్పారు. ఈనాటికి అటువంటి కనెక్షన్స్నే మేము అందరం కూడా ఫాలో అవుతున్నాము అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను నేను. ఇటువంటి తీయటి నా స్మృతుల్ని, నా బాల్యం నాటి మధుర స్మృతుల్ని, ఆ శిష్యులతో గడిపిన మధుర క్షణాలని ఇవాళ గుర్తు చేయించినందుకు అమ్మమ్మ గారికి సదా కృతజ్ఞతతోటి మరి జానకిరావుడు అనుభవాలు రేపు చెప్పుకుందాం. ప్రస్తుతం ఇవాళ నా అనుభవాలు విని మీరు ఎంజాయ్ చేయండి. ఓకే. జై కమలాంబిక.